పురాతన ఆలయ నడిబొడ్డున చీకటి రాజ్యమేలింది. కుళ్ళిపోయి మృత్యువాతపడిన దుర్వాసనతో గాలి దట్టంగా ఉంది. గోడలు వేదనతో మెలికలు తిరుగుతున్నట్లు అనిపించింది. నేను సమాధానాలు కోరుతూ ఈ విడిచిపెట్టిన ప్రదేశంలోకి ప్రవేశించాను. కాని ఇప్పుడు నేను మనుగడ కోసం పోరాడుతున్నాను. నేను వేసే ప్రతి అడుగు గదిగుండా ప్రతిధ్వనించింది, మరియు ఆలయం యొక్క చీకటి చరిత్ర యొక్క బరువు నాపై మోస్తున్నట్లు నేను భావించాను. నేను ప్రమాదకరమైన కారిడార్లలో నావిగేట్ చేస్తున్నప్పుడు, ఈ గోడల మధ్య ఒకప్పుడు జరిగిన క్రూరమైన త్యాగాలను వర్ణించే భయంకరమైన కుడ్య చిత్రాల శ్రేణిని నేను చూశాను. ఆ చిత్రాలు నా మనసులోకి దూరినట్లు అనిపించాయి, మరియు నేను ఏదో భయంకరమైన విధి వైపు మళ్లించబడుతున్నాను అనే భావనను నేను కదిలించలేకపోయాను. నేను పారిపోవడానికి ప్రయత్నించాను, కాని తలుపులు మూసివేయబడ్డాయి మరియు కిటికీలు వదలడానికి నిరాకరించాయి. నన్ను ట్రాప్లో ఉంచాలని, దాని భయంకరమైన బాధితుల సేకరణలో నన్ను చేర్చాలని ఆలయం నిర్ణయించుకున్నట్లు అనిపించింది. కనుచూపు మేరలో నేను పూర్తిగా ఒంటరిగా ఉన్నానని గ్రహించినప్పుడు భయాందోళనలు మొదలయ్యాయి. నీడలు జీవులలాగా నా చుట్టూ మెలికలు తిరుగుతున్నట్లు అనిపించింది. ఆపై నా స్వంత స్వరం యొక్క ధ్వనిని నేను విన్నాను, ఒక సింగిల్, చిల్లింగ్ పదబంధం: నేను ఎల్లప్పుడూ త్యాగం.